ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే మినిమం థర్డ్ ఏసీ మెయింటైన్ చేయాలి, లేకపోతే మంచి స్టఫ్ దొరికేస్తుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్కి ఈ నేమ్ ఎలాగొచ్చిందంటే, విశాఖపట్నం దగ్గరలో సింహాచలం అయితే ఉంటుంది. ఆ సింహాచలం కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే ఉంటారు. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. ఆయన పేరే ఈ ట్రైన్కి అయితే పెట్టారు. సింహాద్రి మీట్స్ సింహాద్రి, పూణే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓకే, హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 17240 విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్లో. మనం ఆపరేట్ చేసింది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైనా ట్రైన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే, నేను ఉన్నాను అనుకుంటూ ముందు తొడగొట్టుకుని అయితే ముందు వస్తాడు వీడు, నన్ను క్యాన్సిల్ చేయండి అని. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అవుటర్ ఇది. టైం వచ్చేసరికి 6:30 అవుతుంది. మనం గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నాము. మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంది, ఎందుకంటే అరకు వెళ్ళే ట్రైన్ ఉంది కదా, సో ఆ ట్రైన్ కోసం. మనోడు రెడీగా ఉన్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద. సింహాద్రి ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ కూడా ఉంది పల్నాడు ఎక్స్ప్రెస్తో. పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి గుంటూరు వికారాబాద్ మధ్య అయితే తిరుగుతుంది. మనోడు వచ్చేసరికి టోటల్గా 22 కోచెస్తో అయితే రన్ అవుతాడు. 22 కోచెస్లో ఒక D1, D2 అండ్ C1 మూడే మాత్రమే ఉంటాయి రిజర్వేషన్, మిగిలినవన్నీ జనరల్ కోచెస్. ఇది వచ్చేసరికి మనోడు వచ్చేసరికి మొత్తం ఐసెఫ్ కోచెస్తోనే రన్ అవుతాడు. ఐసెఫ్ కోచెస్ ఏంటంటే, ఐసెఫ్ కోచెస్ వచ్చేసరికి పవర్ అనేది సెల్ఫ్ జనరేట్ చేసుకుంటే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసుకుని ఆ పవర్ని అయితే బ్యాటరీలో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు అయితే పవర్ అయితే సప్లై చేస్తూ ఉంటాయి, లైట్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ. సేమ్ మన ఇళ్ళలోగే, మన ఇళ్ళలో ఫ్యాన్స్ ఏంటవుతాయి అంటే అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే అనమాట, ఏసీ చైర్ కార్. సీటింగ్ అయితే చాలా బాగుంది, 3:2 సీటింగ్ రేషియోలో అయితే ఉంది సీటింగ్. ఈ కోచ్ వచ్చేసరికి జనరల్ కోచ్ అనమాట. ఇది కూడా 3:3 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. టోటల్గా 108 సీట్స్ అయితే ఉంటాయి. ఈరోజు మనల్ని పులిచేపోయే లోకో వచ్చేసరికి WAG9 HC అనమాట, లాలాగూడకు సంబంధించిన లోకో ఇది. ఇది వచ్చేసరికి జనరల్ కోచ్ అనమాట. ఈరోజు సింహాద్రి ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, జనరల్ కోచ్లో అసలు జనాలు అయితే లేరు. ఇంకా D1, D2 అయితే సేమ్ కూడా ఇలాగే ఉంటాయి, కాకపోతే సీట్ అనేది మన పేరు మీద రిజర్వేషన్ అయి ఉంటుంది అంతే. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి 7:10కి. బాయ్ బాయ్ విశాఖపట్నం. స్టేషన్ కోడ్ VSKP. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది, విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్. మనోడు సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటాడు. ఎవ్రీడే మార్నింగ్ 7:10కి అయితే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతాడు అండ్ ఈవినింగ్ 3:50కి అయితే గుంటూరు అయితే చేరుకుంటాడు. టోటల్గా నియర్లీ 9 hours అయితే టైం తీసుకుంటాడు. ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 380 kilometers అండ్ ఆగే స్టాప్స్ వచ్చేసరికి 24 స్టాప్స్ అయితే ఆగుతాడు. వీడు వచ్చేసరికి ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి అయితే వస్తాడు వీడు. వైట్ హార్స్ అయితే వస్తుంది, WAP7 లోకో. ఓకే, హౌరా మెయిల్. దీనికి రేక్ షేర్ కూడా ఉంటుంది కోరమండల్తో.
మనం ఇక్కడ రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాము. అటుపక్క వెళ్ళిపోతే హౌరా వెళ్ళే లైన్, మనం ఇటుపక్క విజయవాడ లైన్లోకి అయితే వచ్చాము. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ సింహాచలం వెళ్ళే ట్రాక్స్. వైజాగ్ స్టేషన్ స్కిప్ కొట్టి వెళ్ళొచ్చు. ఆన్ ద వే టు దువ్వాడ. మనోడు ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి దువ్వాడ. బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది మనోడు. నా ఫేస్ వచ్చేసరికి కొంచెం స్లీపీగానే ఉంటుంది, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసుకొచ్చాను. ఆఫీస్ ఇల్లు రెండు పక్క పక్కనే. ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ స్టేషన్కి అయితే వస్తాను. నిద్ర అయితే లేదు నాకు. వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఇదే లాస్ట్. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తాయి. దువ్వాడ రైల్వే స్టేషన్. ఇక్కడికి మనోడు 7:37కి వచ్చాడు. క్రౌడ్ అయితే చాలా బాగా పుల్ అవుతున్నారు ప్యాసింజర్స్. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్. ఎక్కడికక్కడ ప్యాసింజర్స్ అయితే చాలా గట్టిగా ఉన్నారు సింహాద్రి ట్రైన్ కోసం. అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి AKP. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. మనోడు అనకాపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఒక 3 minutes హాల్ట్ తర్వాత DD2-881 పూణే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఎలమంచిలి రైల్వే స్టేషన్. ఎలమంచిలి రైల్వే స్టేషన్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాము. మనం తుని స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 9:07కి. ఇక్కడికి 8:45కి రావాలి. ప్రెజెంట్ అయితే మనోడు 25 minutes డిలేలో ఉన్నాడు. బాయ్ బాయ్ తుని. ఇది వచ్చేసరికి జనరల్ కంపార్ట్మెంట్ అనమాట. స్కిప్పింగ్ అంశవరం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు అన్నవరం రైల్వే స్టేషన్. అన్నవరం ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది.
ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి అయితే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. కడప నుంచి విశాఖపట్నం వెళ్ళేది. ఆ ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే మనం చేసాము. ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో పెడతాను చూడండి. బాయ్ బాయ్ అన్నవరం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గొల్లప్రోలు రైల్వే స్టేషన్. గొల్లప్రోలు రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. బాయ్ బాయ్ గొల్లప్రోలు రైల్వే స్టేషన్. ఇక్కడికి 20 మినిట్స్ డిలేలో ఉన్నాడు మనోడు. 9:25కి రావాలి, 9:45కి వచ్చాడు. రత్నాచల్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు పిఠాపురం రైల్వే స్టేషన్. పిఠాపురం రైల్వే స్టేషన్ ఇది. చూడండి ఇక్కడ ఎంతమంది ప్యాసింజర్స్ దిగారో. బాయ్ బాయ్ పిఠాపురం. ఇక్కడికి సేమ్ మనోడైతే అదే 20 మినిట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు లేటు. బొకారో ఎక్స్ప్రెస్. అలేపే నుంచి ధన్బాద్ వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్ ఇది. ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే మినిమం థర్డ్ ఏసీ మెయింటైన్ చేయాలి, లేకపోతే మంచి స్టఫ్ దొరికేస్తుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ ఇది. ఎక్కడికక్కడ ఎక్కుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. చాలా మంది ప్యాసింజర్స్ అయితే యూస్ చేసుకుంటున్నారు ఈ సింహాద్రిని. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ట్రైన్ వీడియో చూసే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ స్కిప్పింగ్ మేడపాడు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు అనపర్తి రైల్వే స్టేషన్. వన్ 17249 తిరుపతి నుంచి కాకినాడ టౌన్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇది. ఒకప్పుడు పాసింజర్.
వెల్కమ్ టు ద్వారపూడి రైల్వే స్టేషన్. ద్వారపూడి రైల్వే స్టేషన్. ఇక్కడికి మనోడైతే 20 minutes డిలేకి వచ్చాడు. 10:25కి రావాలి, 10:45కి వచ్చాడు. రైల్ గ్రైండింగ్ మిషన్స్ అవి, అంటే ట్రాక్స్ ఉంటాయి కదా, ట్రాక్స్ మెయింటెనెన్స్ లాంటిది, అలాంటిది కూడా, అది కూడా. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇది. 11:10కి వచ్చాం మనము. సేమ్ అదే 10 minutes అయితే డిలే. అండ్ ప్యాసింజర్స్ అయితే ఎక్కడికక్కడ అలా ఎక్కుతూనే ఉన్నారు. మనోడు రాజమండ్రి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు. ఒక 5 minutes హాల్ట్ తర్వాత మన ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతే ఆర్చ్ బ్రిడ్జ్ మీదకి వెళ్తాము అండ్ గోదావరి స్టేషన్కి కూడా వెళ్తాము. అలాగే మనోడైతే రోడ్డు క్రమ్ రైలు బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాడు. గోదావరి రివర్. గోదావరి రివర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక డీప్ టర్నింగ్ అయితే ఉంటుంది. మనోడు తర్వాత ఆగే స్టాప్ వచ్చేసరికి నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. అక్కడైతే మనోడి కోసం ఒక విషయం చెప్తాను, ఇంట్రెస్టింగ్ విషయం. ఇది వచ్చేసరికి జనరల్ కోచ్ అనమాట. ఎంత ఖాళీగా ఉందో చూడండి, సింహాద్రిది. మనకు ఎదురుగా వచ్చే ట్రైన్ కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్ 17239. ఇది గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళేది. సింహాద్రి మీట్స్ సింహాద్రి. 724 విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్.
మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి నర్సాపూర్ వెళ్ళే బండి. మన సింహాద్రి వస్తే కానీ ఈ నర్సాపూర్ బండి అయితే వెళ్దు, ఎందుకంటే మన సింహాద్రికి నర్సాపూర్ అనేది ఒక లింక్ ఎక్స్ప్రెస్. సింహాద్రి నుంచి దిగిన వాళ్ళందరూ ఈ నర్సాపూర్కి అయితే ఎక్కుతారు. ఆ ట్రైన్ చూసారా, ఫుల్ అయిపోయింది. మన ట్రైన్లో దిగి ప్యాసింజర్స్ అందరూ అందులోకి వెళ్ళిపోయారు. ఆ ట్రాక్స్ వచ్చేసరికి నర్సాపూర్ వెళ్ళే ట్రాక్స్, భీమవరం, నర్సాపూర్, మచిలీపట్నం, గుడివాడ ఆ ట్రాక్స్ ద్వారా వెళ్తారు. మనం ఏలూరు స్టేషన్కి అవుట్స్కట్స్లో ఉన్నాము. తాడేపల్లిగూడెం స్టేషన్ అండ్ భీమవరం స్టేషన్ అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే నేను చిన్న పవర్ నాప్ అయితే వేసాను. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. సాయి ఫణి గారు, మీ స్టేషన్ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ టైం తిరుమల వీడియోలో అయితే చూపించలేదని అడిగారు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఏలూరు రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ అయితే వేస్తారు. చాలా బాగుంది ఇప్పుడు రైల్వే స్టేషన్ ఏలూరుది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సాయి ఫణి గారు, మీ స్టేషన్ అయితే చూపించాను. మనోడైతే ఏలూరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడికి హాఫ్ అన్ అవర్ డిలేలో ఉన్నాడు. 12:30కి రావాలి, 1కి వచ్చాడు ఎగ్జాక్ట్గా. బాయ్ బాయ్ ఏలూరు. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి పవర్పేట. ఏలూరుకి 2 స్టేషన్స్ ఉంటాయి, ఒకటి పవర్పేట, ఇంకోటి ఏలూరు. రెండింటికి డిస్టెన్స్ వచ్చేసరికి 1 km మాత్రమే ఉంటుంది. వెల్కమ్ టు పవర్పేట రైల్వే స్టేషన్. ఏలూరుకున్న సెకండ్ స్టేషన్ ఇది. ఎక్కువ ట్రైన్స్ ఆగవు, ఒక 2-3 స్టేషన్ ట్రైన్స్ అయితే ఆగుతాయి అంతే. పవర్పేట స్టేషన్ ఆగింది, బయలుదేరిపోతుంది కూడా. గైస్, మనమైతే విజయవాడ దగ్గరికి అయితే వస్తాము. యాక్చువల్లీ ఏమైందంటే ఆఫీస్ కాల్ అవుట్ వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. సో ఆ కాల్లోనే న్యూజివీడ్ స్టేషన్ అయితే స్కిప్ అయిపోయింది. అలా విజయవాడ స్టేషన్ దగ్గరలో కూడా వస్తాను. కనిపిస్తున్నాయి కదా ఆ ట్రాక్స్ వచ్చేసరికి సికింద్రాబాద్ వెళ్ళే ట్రాక్స్ అవి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ BZA. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది ఇది. అండ్ గైస్, వెల్కమ్ టు విజయవాడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇది వచ్చేసరికి చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. చెన్నై హౌరా మెయిన్ లైన్లో నుంచి ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ టువర్డ్స్ మన ట్రైన్ వెళ్తుంది కదా, తెనాల వైపు ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ భీమవరం వైపు అయితే ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది. ఇక్కడికి 2:10కి వచ్చాడు, రైట్ టైం వచ్చేసరికి 2:20, అండ్ తీయాల్సింది వచ్చేసరికి 2:25కి. మనం ఇక్కడ ఈజీగా ఒక 15 minutes పైన అయితే ఉంటాము మనం ఇక్కడ విజయవాడ స్టేషన్లో. అండ్ గైస్, మనోడైతే స్టార్ట్ అయిపోయాడు విజయవాడ స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి.
కృష్ణా రివర్. అక్కడ కొంతమంది అయితే చేపలు పడుతున్నారు. అయిపోయింది బ్రిడ్జ్ అయితే. మనమైతే కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. కృష్ణా కెనాల్ జంక్షన్కి తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. కనిపిస్తుందా? మనోడు వచ్చేసరికి రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాడు టువర్డ్స్ గుంటూరు. చెన్నై హౌరా మెయిన్ లైన్ నుంచి గుంటూరుకి అయితే ఒక లైన్ సెపరేట్ అవుతుంది కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. మనోడైతే టోటల్గా రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాడు. అటుపక్క వచ్చే ట్రాక్స్ వచ్చేసరికి చెన్నై వెళ్ళే ట్రాక్స్. మనమైతే గుంటూరు వెళ్ళే లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత పెద్ద డీప్ కవ్ ఇది. చాలా పెద్ద కవ్. చాలా పెద్ద కర్వ్ ఇది. విజయవాడ దాటిన తర్వాత మా కోచ్ పొజిషన్ అయితే ఇది. మ్యాక్సిమం ప్యాసింజర్స్ అందరూ విజయవాడలోనే దిగిపోయారు. ఈ సీటింగ్ వచ్చేసరికి చాలా బాగుంది. కుషన్ అయితే ఎక్కువ ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది కూర్చోవడానికి. ఐసెఫ్ కోచెస్లో ఏసీ చైర్ కార్ సీటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకటి, రత్నాచల్ ఒకటి చాలా బాగుంటుంది చైర్ కార్ సీటింగ్. వెల్కమ్ టు మంగళగిరి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MAG. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. మనోడైతే స్టార్ట్ అయిపోయారు బాయ్ బాయ్ మంగళగిరి. వెల్కమ్ టు ద గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ట్రాక్. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.